గ్రద్దకి సాయం చేసిన కుందేలు నీతి కథ. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఎంతో మంచిది, జాలి గుండె గలది, చేతనైనంత వరకు ఇతరులకు సాయపడుతుండేది. ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరికి వెళ్ళి, నేను నీకు మేక తెచ్చిస్తాను అని చెప్పి తన చిన్నారి నోటితో గడ్డిని ఈచుకొని వచ్చి దానికి దండిగా మేత పెట్టేది. ఇంకోసారి ఒక గుర్రం కాల్లో పలుగురాయి గుచ్చుకొని అది నడవలేకపోతుంటే కుందేలు వెళ్ళి తన పదునైన దంతాలతో ఆ రాయిని పికిలించి వేసింది. మరోసారి ఒక గ్రద్ద రెక్కలకు దెబ్బ తగిలి నేల మీద పడిపోగా కుందేలు వెళ్ళి చికిత్సకి పనికొచ్చే ఆకులను తెచ్చి పసరు పిండి ఆ పసరు గాయాలకు రాసి ఆ గాయాలు మానిపింది. ఆ తరువాత ఒకరోజు కుందేలును ఒక వేట కుక్క తరుముతోంది. కుందేలు ప్రాణభయంతో పరిగెడుతూ మేకను చూసి, నన్ను రక్షించు అంటూ అడిగింది. అందుకు మేక, ఇప్పుడు కుదరదు, నాకు పని ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో గుర్రం రాగా, నన్ను రక్షించు అని అడిగింది కుందేలు. నా యజమాని నా కోసం ఎదురు చూస్తుంటాడు అంటూ గుర్రం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఆకాశంలో ఎగిరి వెళుతున్న ఓ గ్రద్ద వచ్చి, మిత్రమా నన్ను గట్టిగా పట్టుకో అని వేట కుక్క బారి నుండి కుందేలును రక్షించి దూరంగా తీసుకువెళ్ళి దిగుపెట్టింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, నీవు ఇతరులకు సాయం చేయడమే కాదు, నీ సాయం పొందిన వాళ్ళు అవసరంలో నిన్ను ఆదుకుంటున్నారా లేదా గమనించడము అవసరమే. సింహం, తోడేలు, జింకపిల్ల. ఒక అడవిలో సింహం, తోడేలు, జింకపిల్ల స్నేహంగా ఉండేవి. సింహం జింకపిల్లది నిజమైన స్నేహం కాగా తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేది. ఈ విషయం సింహం కనిపెట్టలేదు కానీ జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది. బాగా బలిసి ఉన్న ఆ జింకపిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతుండేది. స్నేహానికి ప్రాణమిచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు. జింక పిల్లనేమో సింహాన్ని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా రాదు. ఏం చెయ్యాలి, దీన్ని ఎలా కబలించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది. అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు జింక పిల్లను అడిగింది. దాని చేతుల్లో వివత్వాన్ని పట్టుబట్టిన జింక పిల్ల, నేను రాను అంది. ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు జింక పిల్ల సింహంతో, సింహం మామ, ఆ తోడేలు నమ్మదగింది కాదు, నా వైపు క్రూరంగా చూస్తుంటుంది, నన్ను తినేస్తుందేమో అని భయంగా ఉంది అని చెప్పింది. దానికి సింహం, అయ్యో ఆ తోడేలు ఎంతో మంచిది, నువ్వు అనవసరంగా సందేశిస్తున్నావు అంది. ఒకరోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకుని సింహం దగ్గరకు వెళ్ళి, సింహం మామ, నీ తలనొప్పి తగ్గాలంటే జింకపిల్ల రక్తం నీ తలకు రాసుకోవాలి అంది. తోడేలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో తోడేలు ఈచి ఒక్క దెబ్బ పెట్టింది. మూతి పగిలిన తోడేలు కుయ్యో ముర్రో అంటూ పరుగులు తీసింది. జింకపిల్ల సంతోషించింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇతరుల మీద చాడీలు చెబుతున్నప్పుడు అందులో వాస్తవం ఎంతుందో గ్రహించాలి. ముసలి నక్క, తోడేలు. ఒక అడవిలో ఒక ముసలి నక్క ఉండేది. ఆ నక్క నడవలేక నెమ్మదిగా అటు ఇటు తిరుగుతుండేది. అడవికి సమీపంలో ఒక తోడేలు ఉండేది. అది మంచి వయసులో ఉండి చాలా బలంగా, దిట్టంగా బలిసి ఉండేది. దానికి నక్కను చూస్తే ఎగతాళి. నక్క కనబడితే చాలు, ఓసి ముసలి నక్క అంటూ ఎకసెక్కం చేస్తుండేది. ఒకరోజు నక్క తన దారిన తాను పోతూ ఉండగా తోడేలు ఎదురు వచ్చి, ఓసి ముసలి నక్క, ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. వయసులో ఉన్నాననే మిడిసిపడకు, నీవెంత బలంగా ఉన్నా మనిషి బలం ముందు నీ బలం ఎందుకు పనికిరాదు. ఎవరా మనిషి, నాతో పోటీ పడమను, నాకంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అంది తోడేలు పొగరుగా. ఇంతలో ఒక వృద్ధుడు అటు వచ్చాడు. ఇతనేనా ఆ బలవంతుడు? ఇతను కాదు అంది నక్క. తరువాత ఒక బాలుడు వచ్చాడు. ఇతనేనా ఆ బలవంతుడు? ఇతను కాదు, ఇతను చిన్న పిల్లవాడు. ఆ తరువాత యవ్వనంలో ఉండి ఒక బలిష్టంగా ఉన్న ఒక వేటగాడు వచ్చాడు. ఇతనేనా బలవంతుడైన మనిషి? చేతనైతే ఇతని చేయించు. దాంతో తోడేలు ముందు వెనుక ఆలోచించకుండా అతని మీదకి దూకింది.
నిపుణుడైన ఆ వేటగాడు ఒక్క బాణం దెబ్బతో దాన్ని నేలకూల్చాడు. ఈ కథలోని నీతి: ముందు వెనక ఆలోచించకుండా పోటీ పడడం అనర్థదాయకం. ఆవు పులి కథ. ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్టు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది. ఎంతో అందంగా, బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే పులికి అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవు పైకి దూకబోయింది. అది గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజా, నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు. నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది. అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది. ఆవు మాటలకు పులి పక్కున నవ్వింది. ఓహో, ఎంత నమ్మకంగా పలుకుతున్నావు. చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమైనా పిచ్చిదానా? చాలా ఆకలి మీదున్నాను. నీ అమాయకమైన మాటలకి పడిపోయి నేను వదులుతా అనుకున్నావా? అయ్యో పులిరాజా, నన్ను నమ్ము. నేనెప్పుడు అసత్యం ఆడలేదు. నీవు దయ తలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చొస్తాను. నిన్ను మోసగించి నేను బతకగలనా? అయినా అసత్యపు జీవితం నాకెలా? ఆకలితో అలమటిస్తున్న నీ ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యముందా? నన్ను నమ్ము. పులి ఆవు మాటలకు నవ్వి, సరే, కాని మళ్ళీ తిరిగి రాకపోయావో, ఈ రోజు కాకపోయినా మరునాడు నీవు నాకు చిక్కకపోవు. అప్పుడు చెప్తా నీ సంగతి. ఆ మాటలకు సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకొని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, బిడ్డ, ఇదే నా ఆఖరి చూపు. మంచిదానిగా మలుసుకో. బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు. తోటివారితో సఖ్యంగా ఉండు. గొడవలొద్దు. జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడరాదు. సత్యమే పలుకు. అది నీకు మేలు చేస్తుంది. అందరిలో మంచిదానివిగా పేరు తెచ్చుకో. జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది. అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి దూరంగా ఆవు రావడం గమనించి ఆశ్చర్యపోయింది. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది! అన్న మాట ప్రకారం నాకు ఆహారం అవ్వడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంతో గొప్పది. ఇలాంటి సత్యవంతురాల్ని చంపితే నాకు పాపం తప్పదు. ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాలా, నీవు ఎంతో సత్యవంతురాలివి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవ్వడానికి వచ్చిన నీవు చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను. నీవు ఇంటికి పోయి నీవు నీ బిడ్డతో హాయిగా జీవించు. ఆవు సంతోషించి ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. ఈ కథలోని నీతి: చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది. చిరుతపులి గాడిద నీతి కథ. అనగనగా అడవిలో ఒక చిరుతపులి ఉండేది. దానికి వయసు పైబడడంతో వేటాడడం చాలా కష్టమైపోయింది. అది వయసులో ఉన్నప్పుడు చాలా జంతువులను వేటాడి తినేది. కానీ ఇప్పుడు ఏదైనా జంతువు తన దగ్గరికి వస్తే తప్ప తినలేని పరిస్థితి. కొన్ని రోజులుగా ఏ జంతువు ఆ చిరుత దగ్గరకు రాలేదు. అయ్యో దేవుడా, నాకెంత కష్టం వచ్చింది! ఆహారం తినక చాలా రోజులవుతుంది. ఇలాగే నేనుంటే చనిపోతాను అనుకొని బాధపడసాగింది. ఇంతలో ఒక గాడిద అటువైపు మేత మెయ్యడానికి వచ్చింది. గాడిద గడ్డి మేస్తుండగా చిరుతపులి గాడిదను చూసింది. దానిని చూడగానే ఆ చిరుతకు కడుపు నిండినంత సంతోషం వేసింది. వెంటనే అది గాడిదతో మాట కలిపింది. ఓ గాడిద, ఎలా ఉన్నావు? బాగున్నావా అని పలకరించింది. గాడిదకు చిరుతను చూడగానే చాలా భయం వేసింది. వామ్మో, ఈ చిరుత నన్ను ఖచ్చితంగా తినేస్తుంది. ఇప్పుడు ఎలాగైనా నన్ను నేను రక్షించుకోవాలి అని ఆలోచనలో పడింది. వెంటనే దానికొక ఉపాయం తట్టింది. ఒక కాలును పైకి లేపి కుంటుతున్నట్టుగా నటించింది. అయ్యో, ఏమైనది గాడిద, అలా కుంటుతున్నావు? ఈ అడవిలో గడ్డి మేస్తుండగా ఒక పొడమైన ముళ్ళు నా కాలుకు గుచ్చుకున్నది. దానివల్ల నాకు నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. అవునా? నీ నొప్పిని నేను తీసేస్తాను. నా దగ్గరకు రా. అది ఎలాగా చిరుతగారు అంటూ సందేహం వెళ్ళబూచింది గాడిద. నిన్ను చంపి నీ నొప్పిని తీసేస్తాను. అందుకు గాడిద
సంతోషంగా ఒప్పుకుంది. అది అంత సులువుగా అంగీకరించడంతో చిరుత ఆలోచిస్తూ గాడిదను తినడానికి ముందుకు వెళ్ళింది. వెంటనే గాడిద, ఆగండి ఆగండి చిరుత గారు, ఒకటి ఆలోచించండి. నా కాలుకున్నది చాలా పెద్ద ముళ్ళు. నన్ను చంపి తినే సమయంలో అది గొంతులో ఇరిగి మీరు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కనుక ముందు నా ముళ్ళును తీసేసి తర్వాత మీరు హాయిగా తినండి. సరే, ముళ్ళును తీసాక నిన్ను తింటాలే అంటూ చిరుత ముళ్ళును చూపించమంది. వెంటనే గాడిద చిరుత వైపు కాలు లేపింది. ఏది, ఎక్కడ ముళ్ళు కనిపించడం లేదే అంటూ చిరుత అరికాలలో ముళ్ళును వెతకసాగింది. సరైన సమయం చూసి గాడిద చిరుతను గాలితో గట్టిగా తన్నింది. అంతే, చిరుతపులి గాలిలో గిరగిరా తిరిగి దూరంగా నేల మీద స్పృహ తప్పి పడింది. చిరుతపులి గారికి ముళ్ళు కాదు, చుక్కలు కనిపించాయనుకుంటా అని నవ్వుకుంటూ గాడిద అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి ప్రమాదం నుండైనా బయటపడవచ్చు.